హాయ్ గైస్ అందరికీ ఫైనల్లీ మన పేజ్లో అయితే ఫుల్ లెంత్ వీడియోని అయితే అప్లోడ్ చేశాను. వీడియోని ఎండింగ్ వరకు చూసి నచ్చితే కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ మన పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫైనల్లీ నేనైతే ఈ ట్రిప్కి వెళ్ళి దగ్గర 1 వీక్ పైన అవుతుంది. ఈ వీడియో అప్లోడ్ చేసే టైం. ఈ లొకేషన్ వచ్చేసి ముంబైకి దగ్గరలో ఉన్న నేరల్ అనే ఒక సిటీలో మతేరన్ అనే టూరిస్ట్ స్పాట్. ఇంకా వెళ్ళగానే అయితే కార్ దిగేశాను. దిగిన వెంటనే నాకు ఎందుకో వాంటింగ్ వచ్చేలాగా అనిపించింది. ఇంకా దేనికైనా మెడిసిన్ టీయే కాబట్టి టీ తాగేసి టికెట్ అయితే తీసుకున్నాను ఎంట్రన్స్. ఇంక ఇక్కడ హార్స్ రైడింగ్ భయ్య అయితే మాకు చెప్తున్నారు. ఆ స్పాట్స్ చూపించడానికి అయితే మనీ ఎంత అవుతుందని ఆ భయ్య అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా మేము వెళ్ళేసరికి ఆ రోజు ఆఫ్టర్నూన్ అయిపోయింది. నైట్ 7కి అయితే క్లోజ్ చేసేస్తారు. సో మాకైతే 5 స్పాట్స్ అయితే ఛాన్స్ ఉంది. సో ఆ 5 స్పాట్స్కి తీసుకున్నాం. టోటల్ వచ్చేసి ఈచ్ 1 పర్సన్కి 1600 అయితే ఛార్జ్ చేశారు. ఆ రోజు ఎందుకో తెలీదు, నాకు అన్ని పాజిటివ్ వైబ్స్ అయితే జరిగాయి. ఎలా చెప్తున్నానంటే ఆ రోజు అసలు ట్రిప్కి వెళ్తామని అయితే అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్లాల్సి వచ్చింది. అండ్ నేను ఎక్కిన హార్స్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి మూవీ, అదే హరిహర వీరవన్లు మూవీలో యాక్ట్ చేసింది అనమాట. సో నేనైతే ఆ మాట చెప్పగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ ఇక్కడ నుంచి అయితే మీకు ఒక్కొక్క స్పాట్స్ని చూపిస్తాను. నిజంగా చెప్తున్నా, మేము వెళ్ళిన రోజు వర్షం పడద్దని అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కానీ ఆ వర్షంలో కూడా పెద్ద అడ్వెంచరే చేశాను ఈ వీడియో కోసం. ఇది వచ్చేసి ఫస్ట్ స్పాట్కి ఎంట్రన్స్లో అనమాట. మేము ఎంట్రన్ అవ్వగానే అక్కడైతే వర్షం స్టార్ట్ అయింది. ఇంకా నేను మీకు చూపించడానికని ఇంకా కొంచెం ముందుకైతే వెళ్తున్నా, కానీ కింద అంతా చాలా బురదగా ఉంది. ఇది వచ్చేసి ఒక మౌంటైన్ స్పేస్ అనమాట. కింద అంతా ఒక చిన్న ఊరు ఉంటది. ఆ ఊరైతే మనకు కనిపించదు, మొత్తం మంచులాగా పడుతూ ఉంటది. చెప్పాలంటే అదొక పొగ, అది ఎక్కడి నుంచి వస్తుందో కూడా మనకు అర్థం అవ్వదు. మమ్మల్ని తీసుకొచ్చిన హార్స్ భయ్య చెప్పింది ఏంటంటే రోజు అయితే ఎండ ఫుల్గా ఉంటుంది, బట్ వాళ్ళు ఎందుకో చాలా కూల్గా అయిపోయిందని చెప్పారు. నేనైతే అది లక్గా ఫీల్ అవ్వాలో బ్యాడ్గా ఫీల్ అవ్వాలో కూడా అర్థం అవ్వలేదు. అండ్ ఫైనల్లీ ఫస్ట్ చూపిస్తా అన్న టూరిస్ట్ స్పాట్ అయితే ఇదే. ఎంత కూల్గా ఉందంటే అక్కడికి వెళ్ళేసరికి అయితే మేము ఫుల్గా తడిసిపోయాం. అయినా కూడా స్పాట్ చూపించడానికి ముందుకెళ్ళాను. మీకు ఒక విషయం చెప్పనా, నా లైఫ్లో ఇదే ద బిగ్గెస్ట్ ట్రిప్. లైఫ్లో అంటే మొత్తం అంతా లైఫ్లో అన్న ఫస్ట్ బిగ్గెస్ట్ ట్రిప్. ఫస్ట్ స్పాట్ లో ఎంట్రన్స్ స్పాట్ నుంచి లొకేషన్ కి వెళ్ళడానికి కొంచెం దూరం అయితే నడవాలి. ఇంకా పైకి ఎక్కేటప్పుడు అయితే తడిసిపోయాను, నా వల్ల కాదు అని. నా కష్టం మీరే చూడండి. పాయింట్ చూద్దామని వచ్చి వర్షంలో తడిసి చలికి వణుక్కుంటా నూడిల్స్ తిన్నా. నూడిల్స్ నా ఫేవరెట్, లైఫ్ లో ఇలా తింటాను ఎప్పుడు అనుకోవాలి. మళ్ళీ ఇట్లాంటి అడ్వెంచరస్ ట్రిప్ చేస్తే చెప్పు తీసుకొని కొట్టండి. సీరియస్లీ చెప్తున్నా, గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అన్నమాట. భయ్యా వస్తే వెనకాతలు వచ్చాను నేను, అంత భయం వేస్తుంది నాకు. యాక్చువల్లీ హార్స్ని తీసుకొచ్చిన భయ్యా. ఏం భయ్యా? ఓకే భయ్యా. భయ్యా ఏం చెప్పాడంటే ఇక్కడ చిరుతలు ఉంటాయని చెప్పాడు. లొకేషన్ చూపిస్తా చూడండి. సో కిందకి వెళ్తే జనాలు అయితే ఉన్నారు, కానీ అక్కడికి వెళ్ళి ఆ లొకేషన్ చాలా చీకటిగా ఉంది, అందులో వర్షం పడింది. ఆల్రెడీ ఇందాక మనం అటు వెళ్ళాం, చూపించు. ఇందాక ఆ వ్యూ పాయింట్ వ్యూ చేసాం, ఇప్పుడు సెకండ్ వ్యూ పాయింట్. ఇక్కడ నాకేమంత అనిపించలే. ఫస్ట్ వ్యూ పాయింట్లో చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాం, ఎందుకంటే అక్కడ వర్షం పడి పొగ వస్తుంది. ఇప్పుడు ఆ సెకండ్ వ్యూ పాయింట్ అందం చూపిస్తా. సో సెకండ్ వ్యూ పాయింట్కి వెళ్ళేసరికి ఏమైందంటే ఫుల్గా తడిసిపోయాం కదా, ఆ తడి మొత్తం ఆరిపోయి చాలా చలేసింది అనమాట. నాకైతే ఫస్ట్ దానికి సెకండ్ దానికి పెద్ద తేడా ఏం అనిపించలేదు, రెండు ఒకటేలాగా అనిపించాయి. మీకు కూడా నాలాగే అనిపించిందా? అనిపిస్తే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నేను ఎక్కిన హార్స్ పేరు వచ్చేసి సంజు, వీడే అది. అండ్ ఫైనల్లీ హార్స్ భయ్య అయితే మమ్మల్ని చీట్ చేశారు. 5 పాయింట్స్ అంటే 2 వ్యూ పాయింట్సే చూపిస్తారంట. ఆ విషయం మాకు ముందు చెప్పలేదు. 1600 అయితే చార్జ్ చేశారు. అండ్ టూరిస్ట్ చూడండి, మేము వెళ్ళిన రోజు క్లైమేట్ చాలా కూల్ గా ఉంది కాబట్టి అక్కడికైతే చాలా మంది టూరిస్టులు వచ్చారు. అండ్ అక్కడైతే రిసార్ట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి.